హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే సమ్మర్ స్పెషల్ జ్యూస్ ఒకటి ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం ముందుగా 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం ఒకసారి కడిగి నీట్గా ఒక 1 అవర్ వరకు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని వాటర్ కొంచెం ఎక్కువగానే పోసుకొని అది మెత్తగా అయ్యేంత వరకు ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. అది చల్లారేంత వరకు మస్క్ మిలన్ తీసుకొని దాన్ని పీల్ అంతా తీసేయాలండి చాక్తో. ఈ విధంగా మొత్తం. మా రెసిపీస్ని ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం తోలంతా తీసేయాలండి. దీని మీద ఈ జ్యూసు బాగుంటుందండి. సమ్మర్లో చలవ చేస్తుంది, మంచి శక్తిని ఇస్తుంది అన్నమాట. ఒక గ్లాస్ తాగినా కూడా సరిపోతుంది. పిల్లలకి పెద్దలకి ఎవరికైనా కూడా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం పీల్ అనేది తీసేయాలండి. అంటే తొక్క అనేది మొత్తం చాక్తో నీట్గా తీసేయాలి, ఎక్కడ లేకుండా. తీసినాక దీన్ని ఒకసారి కడగాలండి. కడిగి పైన మంచి వాటర్తో కడగాలి. ఈ సగ్గుబియ్యం అనేది మంచిగా ఉడుకుతున్నాయండి. ఇదంతా చిక్కగా అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు, అవి చిక్కగా పడిపోతాయి. మస్క్ మిలన్ ఒకసారి కడిగిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. లోపల ఉన్న గింజలు అనేవి తీసేసుకోవాలి. ఒక స్పూన్తో ఈ గింజలన్నీ నీట్గా ఇంకొక బౌల్లోకి వేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నీట్గా గింజలన్నీ తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత మంచిగా ఇంకొక చెక్కలో ఉన్న గింజలు కూడా మొత్తం నీట్గా తీసేసుకోవాలి. నేను హాఫ్ వరకే కట్ చేసి జ్యూస్ చేస్తున్నానండి. ఇంకొక హాఫ్ అలాగే ఉంచేస్తున్నాను. ఒక హాఫ్ కట్ చేసి చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసి మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి. ఇది చూడడానికి దోసకాయలాగే ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. జ్యూస్ మంచి ఎనర్జీని ఇస్తుంది జ్యూస్ అనేది. ఈ విధంగా చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకొని ఇవన్నీ మిక్సీ గిన్నెలోకి వేసేసుకోవాలి. మిక్సీ గిన్నె కానీ జ్యూసర్ కానీ దేంట్లోనైనా కూడా మిక్సీ పట్టుకోవచ్చు. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఇప్పుడు ఇందులోకి ఒక టీ గ్లాసు షుగర్ యాడ్ చేస్తున్నాను. నేను తీసుకున్న మస్క్ మిలన్ అది కేజీ పైననే ఉన్నదండి. అంటే కేజీన్నర దాకా ఉన్నది. అందులో ఒక హాఫ్ తీసుకున్నాను. హాఫ్లో ఒక టీ గ్లాస్ షుగరే యాడ్ చేశాను. అది మెత్తగా మిక్సీ పట్టేసుకొని గిన్నెలో వేసేసుకోవాలండి. ఆ జ్యూస్ అనేది మనం సగ్గుబియ్యం ఉడకబెట్టుకున్నాం కదా, ఇవి అన్నమాట. ఈ విధంగా ఉండాలి. సగ్గుబియ్యం మొత్తం మంచిగా ఉడికి ఈ విధంగా చిక్కగా అవుతుంది. కొంచెం పల్చగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అది చల్లారినాక చిక్కగా అయిపోతుంది. ఆ చిక్కగా అయిపోయిన దాన్ని మనం మిక్సీ పట్టుకున్న జ్యూస్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మిల్క్ కూడా యాడ్ చేయొచ్చండి. నేను కాచి చల్లార్చిన పాలండి ఇవి. మిల్క్ అనేవి ఒక 250 ml వరకు యాడ్ చేశాను నేను. మిల్క్, సగ్గుబియ్యం మొత్తం అంతా అందులోకి వేసుకున్న తర్వాత ఈ విధంగా గరిటతో మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇందులో ఐస్ క్యూబ్స్ నేను వేయట్లేదు. ఇది మిల్క్ అవన్నీ వేస్తాం కాబట్టి జ్యూస్ అనేది కరెక్ట్గా వస్తుంది. మళ్ళీ ఐస్ క్యూబ్స్ వేస్తే మళ్ళీ ఇంకా కొంచెం పలచగా అయిపోతుంది. అందుకోసం నేను ఇదంతా కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయినా 1 అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కూల్ అయిపోతుంది అన్నమాట. అలా కూల్ అయిపోయాక 1 అవర్ తర్వాత తీసి మనం సర్వ్ చేసుకోవడమే. ఈ జ్యూస్ చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలకి పెద్దలకి బాగా నచ్చుతుంది.
సమ్మర్లో బయటికి పోయి వచ్చిన వాళ్ళకి, బయట వర్క్ చేసే వాళ్ళకి ఈ జ్యూస్ చాలా శక్తినిస్తుందండి, నీరసాన్ని పోగొడుతుంది. ఈ విధంగా చేసి ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది. మా రెసిపీస్ ఫాలో అయ్యే వాళ్ళు ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.